హలో, వీలైన కాన్వర్జేషన్ 2. మనము ఈ టాపిక్లో కాన్వర్జేషన్ 2 గురించి తెలుసుకుంటున్నాం. ఈ కాన్వర్జేషన్ రమేష్ అండ్ సురేష్ మధ్య జరుగుతుంది. మనము ప్రెజెంట్ సింపుల్ టెన్స్ ఉపయోగిస్తూ ఈ యొక్క కాన్వర్జేషన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు రమేష్ ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్. రమేష్ విష్ చేస్తాడు గుడ్ మార్నింగ్ అని. సురేష్ గుడ్ మార్నింగ్. సురేష్ కూడా విష్ చేస్తాడు గుడ్ మార్నింగ్ అని. తర్వాత రమేష్ అని పేరు చెప్పాడు. వేర్ డూ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని కూడా అడిగాడు. అంటే మనకు మంచి ఫ్రెండ్స్ అయినప్పుడు ఇలా కాన్వర్జేషన్లో ఏంటంటే పేరు పెట్టి పిలుచుకోవడం ఒక పద్ధతి అనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ అయితే. నెక్స్ట్ రమేష్, ఐ గో టు పార్క్ టు మీట్ మై ఫ్రెండ్స్. వాట్ అబౌట్ యూ? రమేష్ ఏం చెప్పంటే నేను పార్క్ వెళ్తున్నాను నా స్నేహితులను కలుసుకోవడం కోసం. నీ గురించి ఏంటి అని అడిగాడు. ఇప్పుడు సురేష్, ఐ వర్క్ ఫర్ మై సక్సెస్. నేను నా విజయం కోసం పనిచేస్తున్నాను. యాజ్ యు నో ఐ యామ్ అన్ యావరేజ్ స్టూడెంట్. నీకు తెలుసు నేను ఒక యావరేజ్ స్టూడెంట్ అని, అంటే మామూలు చదివే విద్యార్థిని నీకు తెలుసు అని చెప్పాడు. ఐ వాంట్ టు కలెక్ట్ బుక్స్. నేను పుస్తకాలు సేకరిస్తున్నా అని సురేష్ చెప్పాడు. ఎవరికంటే రమేష్కి. రమేష్ ఇప్పుడు ఏం చెప్తున్నారు, రమేష్ ప్లీజ్ టెల్ మీ విచ్ టైప్ ఆఫ్ బుక్స్ డూ యూ కలెక్ట్. రమేష్ ఏం చెప్పాడు, రమేష్ కూడా అడిగాడు, దయచేసి నాకు చెప్తావా నువ్వు ఎటువంటి పుస్తకాలు సేకరిస్తున్నావు అని అడిగాడు సురేష్. దే ఆర్ జనరల్ స్టడీస్ బుక్స్. అవన్నీ జనరల్ నాలెడ్జ్ సంబంధించిన పుస్తకాలు. విచ్ ఆల్సో యూజ్ఫుల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆల్సో. అవి నేను రాసేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా ఉపయోగపడతాయి కూడా అని చెప్పాడు. నెక్స్ట్, వాట్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్. వాట్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ అని సురేష్ అడిగాడు. సురేష్ ఇంకో పాయింట్ ఈ పాయింట్ అడిగాడు, నీ స్నేహితుల గురించి ఏంటి అని అడిగాడు. రమేష్, మై ఫ్రెండ్స్ టేక్ సాఫ్ట్వేర్ కోర్సెస్ ట్రైనింగ్. రమేష్ చెప్పారంటే నా స్నేహితులు సాఫ్ట్వేర్ కోర్సెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దే వాంట్ టు గెట్ సాఫ్ట్వేర్ జాబ్స్. వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ పొందాలని అనుకుంటున్నారు. సురేష్, సూపర్ థాట్స్. సూపర్ ఆలోచనలు అని చెప్పాడు. ఐ వాంట్ టు గెట్ గవర్నమెంట్ జాబ్. నేను గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకుంటున్నా అని రమేష్ చెప్పాడు. రమేష్, ఐ వాంట్ టు నో వ్యాలిడ్ రీజన్. నేను దీనికి సంబంధించినటువంటి కారణం తెలుసుకోవాలనుకుంటున్నాను అని రమేష్ సురేష్ అడిగాడు. సురేష్, ఇట్స్ వెరీ సింపుల్. అది చాలా సాధారణం. ఇట్స్ గివ్స్ ఫిక్స్డ్ ఇన్కమ్. ఇది స్థిర ఆదాయాన్ని ఇస్తుంది. రమేష్, వెల్ ఎక్స్ప్లెయిన్. బాగా చెప్పావు, థ్యాంక్ యూ, ధన్యవాదాలని రమేష్ చెప్పాడు. సురేష్, ఇట్స్ ఆల్ రైట్. సురేష్ కూడా ఇట్స్ ఆల్ రైట్ అని చెప్పాడు. నీకు కూడా ధన్యవాదాలు అని చెప్పాడు. ఇట్లా మనం కాన్వర్జేషన్ సింపుల్గా మనం రాసుకోవచ్చు. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో అడగచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే మీకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.